ఓపెన్ టాక్కి స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మన అందరికీ తెలుసు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కారణం అని చెప్పి ఇప్పుడు కేటీఆర్ అండ్ టీం ఏదైతే ఉందో ఆ టీం అందరూ కూడా భావిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మీరు అనుకోవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోవడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఒకటి కాదు రెండు కాదు అనేక తప్పిదాలు ఇక్కడ బీఆర్ఎస్ మీద ప్రభావం చూపాయనేది ప్రధాన వాదన. ఎందుకంటే ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా సమీక్షించుకున్న నేపథ్యంలో జరిగిన మిస్టేకుల్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోవల్ల జరిగిన నష్టమే ఎక్కువగా ఉందని చెప్పి ఈరోజు భావించడం జరుగుతుంది. ప్రధానంగా చంద్రబాబు గారి అరెస్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీ మీద చాలా తీవ్ర ప్రభావం చూపింది. కాబట్టి అసలు చంద్రబాబుని అరెస్ట్ చేయటం అది కూడా కరెక్ట్గా తెలంగాణ ఎన్నికల ముందు అరెస్ట్ చేయటం అనేది ఆ పార్టీకి డ్యామేజ్ చేసిందనేది బీఆర్ఎస్ వాదన. ఎందుకంటే చంద్రబాబు అరెస్టు తర్వాత కేటీఆర్ వ్యాఖ్యానించడం, ఆ కేటీఆర్ వ్యాఖ్యలతో సెటిలర్స్ అందరూ కూడా కాంగ్రెస్ వైపు తిరగటం, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. జాతీయ ఛానల్స్ కూడా చాలా పక్కాగా చెప్తున్నాయి. చంద్రబాబు గారి మీద వ్యాఖ్యానించడం వల్ల, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ నుంచి తీసేయడం వల్ల 10% ఓట్ షేర్ అనేది కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయింది. మొత్తం 10% ఓట్ షేర్ని ప్రభావితం చేసింది. ఆ ఓట్ షేర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉండాల్సిన ఓట్ షేరు. సో ఎప్పుడైతే ఈ వార్తలు కేటీఆర్ వ్యాఖ్యలు కానివ్వండి, చంద్రబాబు అరెస్టు తర్వాత తెలంగాణ ప్రవర్తన కానివ్వండి, కేసీఆర్ కూడా స్పందించకుండా మౌనంగా ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభావం చూపాయి అనేది ప్రధాన వాదన. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజు కానీ నిజంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ఉండకపోతే ఆంధ్రాలో ఆడపనాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తన పని తాను చేసుకునేది. సో చంద్రబాబు మీద వ్యాఖ్యానించాల్సిన అవసరం దాదాపు వచ్చేది. సో ఇంత డ్యామేజ్ కూడా చేసేది కాదు. సో అక్కడ అరెస్టు ప్రధాన తప్పితం. రెండు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి పంపాడు. గత 3 నెలల నుంచి కూడా ఇక్కడ పార్టీ ఆఫీసులోనే ఉండి మొత్తం సమీక్షిస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక సర్వే సంస్థ ఉంది. వాస్తవానికి 2018లో కూడా సర్వే చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే సీట్లు వస్తాయని అంచనా వేశారో అన్ని సీట్లు వచ్చాయి. సో అదే నమ్మకంతో మళ్ళీ ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ బాధ్యత అప్పగిస్తే ఈసారి బీఆర్ఎస్ గెలుస్తుంది, స్పష్టమైన ఆధిక్యత వస్తుందని చెప్పి ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చాడు. ఆ సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకునే ఆ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళటం అనేది తీవ్రంగా ప్రభావం చూపిందనేది ఒక ప్రధాన వాదన. పైగా అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం ఏదైతే ఉందో సర్వే టీము అది బయట పెట్టలేకపోయింది. సో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది బహిరంగ సత్యం. ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా కానీ దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు 12 మందిని మార్చినట్టున్నారు. ఆ మార్చిన 12 మందిలో 9 మంది గెలిచారు. వచ్చిన సీట్లలోనే 39 అయితే అందులో 9 మంది మార్చిన వాళ్ళలోనే గెలిచారు. సో అంటే కొత్త మొక్కలు గెలిచినాయి. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా కానీ దాన్ని సర్వేలో చెప్పలేకపోయారు. సో వ్యతిరేకత లేదనుకున్న కేసీఆర్ వాళ్ళకే మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కొంత ప్రభావాన్ని చూపిందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, అది కూడా కొంత వాస్తవం అయి ఉండొచ్చు. ఎందుకంటే సాధారణంగా సర్వేలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం పెద్దగా పదును పెట్టం మెదడుకి. కానీ ఎప్పుడైతే మనకు వ్యతిరేకంగా ఉన్నాయనుకున్నామో గెలవడం కోసం అన్నీ ప్రయోగిస్తాం. సో ఇక్కడ అంతా బాగుంది అనుకున్న కేసీఆర్ చివరి వరకు కూడా ధీమా ఎందుకు వ్యక్తం చేశారంటే ఈ సర్వేని నమ్మారని చెప్పి ప్రధాన వాదన. సో అందుకనే కేసీఆర్ అంత ధీమంగా ఉన్నాడనేది కూడా ఒక వాదన. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూపంలో ఆ విధంగా దెబ్బతగిలింది. ఇక అన్నిటికి మించి సోషల్ మీడియా ఏదైతే ఎన్నికలు చివరి 1 మంత్ లేదా 20 డేస్ ఉన్నాయో ఈ సమయంలో వైసీపీ సోషల్ మీడియాను కూడా బీఆర్ఎస్కు మద్దతుగా చేయమని వాళ్ళు అడిగినట్టున్నారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆ బాధ్యతను తీసుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్కు మేలు చేయాలి అనే కోణంలో ఆలోచించి కీడు చేశాడు. ఎలా చేశాడు అంటే ఇక్కడ ఉదాహరణకు చంద్రబాబు గారి అరెస్టు తర్వాత కేటీఆర్ వ్యాఖ్యానించాడు, మీరు ఏదైనా ఉంటే ధర్నాలు రాష్ట్రోకోలు మీరు ఏపీలో చేసుకోండి, మా దగ్గర ఏంటి సంబంధం, మా దగ్గర చేస్తే మేము ఊరుకోం, ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తే మేము ఊరుకోమని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించాడు. సో ఆ వ్యాఖ్యలు ఎంత ప్రభావాన్ని చూపాయి. బట్ ఆ విషయం ఇక్కడ వైసీపీ సోషల్ మీడియాకి తెలియలేదు. ఏమనుకున్నారంటే వీళ్ళు, ఓహో చంద్రబాబు నాయుడు విమర్శించాడు కదా, సగా అక్కడ ఆయనే విమర్శించాడంటే మనకు భయమే ఉంది, మన ఏపీలో కూడా దీన్ని వాడుకోవచ్చు, 2 విధాలా మనకు కలిసి వద్దని చెప్పి దాన్ని విచ్చలవిడిగా తిప్పేశారు సోషల్ మీడియా నిండా. కానీ అది మేలు చేసిందా డ్యామేజ్ చేసిందంటే ఘోరంగా డ్యామేజ్ చేసింది. ఆ విషయం బీఆర్ఎస్ పార్టీ గమనించి చివరిలో వాళ్ళు దాన్ని ప్రచారం చేయడం మానేశారు. మొదట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ దీన్ని వాడుకునే ప్రయత్నం చేసింది. బట్ అది డ్యామేజ్ అవుతుందని చెప్పి ఎప్పుడైతే బీఆర్ఎస్ నేతలు చెప్పారో వెంటనే దాన్ని పక్కకి తీసేశారు ఆ ఇష్యూని. బట్ తర్వాత నాలుగు గరుచుకుని వాళ్ళే చెప్పారు కదా, మేము ఆ ఉద్దేశంతో చెప్పలేదు, వేరే ఉద్దేశంతో అన్నాము, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి తర్వాత హరీష్ రావు కూడా దాన్ని ఖండించడం.
చూసాం మనం డ్యామేజ్ కంట్రోల్ ఇదంతా. బట్ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోనీ బీఆర్ఎస్ పార్టీ ఆపేస్తే వైసీపీ సోషల్ మీడియా ఆపిందా? ఆపలేదు. వాళ్ళేదో బీఆర్ఎస్ పార్టీకి అది మేలు జరుగుతుంది అనుకుని ఏపీలో కూడా మనకే ఉపయోగపడదు కదా, చంద్రబాబుని తిట్టిన వీడియోనే కదా అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే వైరల్ చేశారో అది సెటిలర్స్లో తీవ్ర మనోభావాలను దెబ్బతీసింది. అది పూర్తిగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి ఉపయోగపడింది. సో అది కొంత డ్యామేజ్ అయింది. అలాగే చంద్రబాబు నాయుడిని గతంలో కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి విమర్శించిన పాత వీడియోలు ఉన్నాయి. సో ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసి తిప్పారు. ఏమైంది? అసలే కాలుతున్న దాని మీద తీసుకెళ్ళి పెట్రోల్ పోసినట్టు అయింది. ఏమవుద్ది? చంద్రబాబుని తిట్టిన వీడియోలన్నీ తిప్పితే ఏమవుద్ది? చంద్రబాబు ఏమీ చేయలేదు, చంద్రబాబుకి హైదరాబాద్కి చేసింది ఏమీ లేదు, ఆయనంతా అది ఆయన ఇది అని చెప్పి గతంలో ఉద్యమం సమయంలో కానివ్వండి, తర్వాత కానివ్వండి రాజకీయాలు అన్నాక మాట్లాడుతూ ఉంటారు. సో ఆ బిట్లన్నీ కూడా కట్ చేసి వీళ్ళేదో చేసేసినట్టుగా వైసీపీ సోషల్ మీడియా తిప్పితే ఏమైంది? అది బీఆర్ఎస్కి డిసడ్వాంటేజ్ అయింది. ఎందుకని? చంద్రబాబు నాయుడిని విమర్శించారని అసలే కాక మీద ఉన్నారు సెటిలర్స్. దానికి తోడు వీళ్ళు ఈ వీడియోలు తీసుకొచ్చి తిప్పితే అది ఇంకా కాకరేపింది. అంటే డ్యామేజ్ మీద డ్యామేజ్ చేసింది తప్ప డ్యామేజ్ని ఎక్కడ పోడ్చలేదు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేసిందనే విషయాలను తీసుకుని తిప్పుండి ఉంటే కొద్దిగా గొప్ప బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ అయి ఉండేది. బట్ ఇక్కడ అపరిపక్వత, అంటే వాస్తవానికి సజ్జల భార్గవ రెడ్డికి ఈ సోషల్ మీడియా మీద అవగాహన లేని వ్యక్తి. ఎందుకంటే అసలు 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఈ సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి ఎవరికీ తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి తెలియదు అనుకుంటే వేరే విషయం. కానీ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ వాడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు తప్ప క్యాపబిలిటీ కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి క్యాపబిలిటీ ఏంటో అనేది అందరికీ తెలుసు. బట్ వాళ్ళ కొడుకు క్యాపబిలిటీ ఉందా అంటే క్యాపబిలిటీ లేదు. లేని వ్యక్తిని తీసుకొచ్చి బలవంతంగా రుద్ది సోషల్ మీడియా ఇస్తే ఏమవుద్ది? వాస్తవానికి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలోనే అనేక మంది సజ్జల భార్గవ రెడ్డిని వ్యతిరేకించే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. అనేక సార్లు ఫేక్ చేస్తే మనమే ఫేక్ల మీద వీడియోలు చేశాం. సజ్జల భార్గవ రెడ్డి కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి వచ్చిన అనేక ఫేక్ల మీద మనమే వీడియోలు చేశాం. సో అంటే ఫేక్లను ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోవడం అలవాటుగా మారింది. అంటే పరిపక్వత లేని ఒక వ్యక్తికి సోషల్ మీడియా ఇవ్వడం వల్ల ఏం జరుగుద్ది అనేది చూశారు. సో అంటే అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూపంలో డ్యామేజ్ అయింది, అలాగే చంద్రబాబు అరెస్టు వీళ్ళని డ్యామేజ్ చేసింది. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా మేలు చేయవయ్యా అంటే అది కూడా చివరికి కీడు చేసే ప్రయత్నం చేసింది. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మూలిగే నక్క మీద తాటిపండి పడ్డట్టు అసలే వీక్గా ఉంది, ఎలా గెలవాలా అని చెప్పి శతప్రయత్నాలు చేసే బీఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్గా మారాయి. మరి ఎవరికి అడ్వాంటేజ్గా మారాయి అంటే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారాయి. మరొకటి ఏంటంటే రేవంత్ రెడ్డికి ఓటేస్తే లేదా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్టేనని ఒక ప్రచారం తీసుకెళ్లారు. అది వీళ్ళకి మేలు చేస్తుంది అనుకున్నారు. అటు బీఆర్ఎస్ ప్రచారం తీసుకెళ్ళింది, ఇటు వైసీపీ ప్రచారం తీసుకెళ్ళింది. సో ఎన్నికల ఎత్తుల్లో విఫలమవటం అంటే ఇదే. ఆ వాదన అనేది ప్లస్ అయింది తెలంగాణలో. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడికి ఓటేసినట్టే అంటే చంద్రబాబు నాయుడు అసమర్థుడు కాదు. చంద్రబాబు నాయుడు అద్భుతమైన పరిపాలన చేశాడు, సైబరాబాద్ లాంటి సిటీని సృష్టించాడు, హైదరాబాద్ని డెవలప్ చేశాడు. ఈరోజు హైదరాబాద్లో మీరు చెప్పుకుంటున్న డెవలప్మెంట్ అంతా కూడా నాడు చంద్రబాబు హయాంలో పునాది పడిందే. సో అలాంటి వ్యక్తికి ఓటేసినట్టే అంటే ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేయరు? నాకు అర్థం కాలే. అప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటే, ఆయనకి ఓటేస్తే ఈయనకి ఓటేసినట్టే అంటే అవును చంద్రబాబు పాలనే రేపొద్దున వస్తుందేమో అనుకుని ఉంటారు. అంతే కదా. ఇప్పుడు ఒక అసమర్థుడికి ఓటేశారని చెప్పాలి అంటే నువ్వు వేరే విధంగా పోల్చాలి. అంతేగాని నువ్వు ఒక సమర్థుడైన చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డిని పోల్చావు. నువ్వు చంద్రబాబు నాయుడికి శిష్యుడు రేవంత్ రెడ్డి అన్నావు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడిని శిష్యుడిగా రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. నువ్వు అలా పోల్చకూడదు, వేరే ఏదో విధంగానే పోల్చాలంటే అపరిపక్వత, సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రచారం చేయాలనేది అవగాహన లేకపోవటం. వైసీపీ సోషల్ మీడియా మీరు కావాలంటే చూడండి, మీరు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కోటేస్తే చంద్రబాబుకి వేసినట్టే, కాంగ్రెస్కి ఓటేస్తే చంద్రబాబుకి ఓటేసినట్టే. ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్గా మారాయి. చంద్రబాబు అనే వ్యక్తి ఒక బ్రాండ్ అంబాసిడర్. హైదరాబాద్లో తెలంగాణలో చంద్రబాబు పేరు తెలియనోడు ఎవడన్నా ఉన్నాడా? కేసీఆర్ కేటీఆర్ పేరు తెలియనోడు ఇంకా ఏదైనా మోల్ ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు పేరు తెలియనోడు ఎవడుంటాడు? అందులోనూ చంద్రబాబు అరెస్టు తర్వాత దేశ విదేశాల్లో ఆయనకు వచ్చిన మద్దతు ఏంటి? మరి అలాంటివి చూసిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబుని రేవంత్ రెడ్డిని పోలిస్తే ఆ సానుభూతి వస్తుంది రేవంత్ రెడ్డికి. మీ ఇంకా చూడండి రేవంత్ రెడ్డి పరిపక్వత చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి కరెక్ట్గా క్యాచ్ చేశాడు పాయింట్ని. ఒక ఇంటర్వ్యూలో ఎన్నికల సమయంలో 1 నెల 20 రోజుల ముందు కూడా ఇంటర్వ్యూలో ఒక టీవీ ఛానల్లో అడిగారు, మీరు చంద్రబాబు నాయుడికి వీర విధేయుడిగా శిష్యుడిగా చెప్పుకుంటారంటే ఎస్ నేను శిష్యుడినే. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాడు తెలుగుదేశం పార్టీ కృషి, వాళ్ళు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి నేను మీ ముందు నుంచున్నాను. నన్ను భుజాల మీద మోసి ఈ స్థాయికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. సో నేను వాళ్ళు ఎప్పుడూ మర్చిపోను. అది కన్నతల్లి లాంటి పార్టీ, ఇప్పుడు అత్తోరిల్లు లాంటి పార్టీ. కాంగ్రెస్ అనేది అత్తోరిల్లు లాంటి పార్టీ. సో నేను అక్కడ ఉన్నప్పుడు నా బాధ్యత నెరవేర్చాను, ఇప్పుడు అత్తోరింట్లో నా బాధ్యత నెరవేరుస్తాను. అలాగని చెప్పి నేను పుట్టినింటిని తిట్టను అని చెప్పి చాలా హుందాగా చెప్పాడు. సో అది ప్లస్ పాయింట్ అయింది. అంటే ఇది రాజకీయ స్ట్రాటజీ. అంటే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళిద్దరినే కలిపి విమర్శిస్తే దాన్ని హుందాగా రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్గా మలుచుకున్నాడు.
సో అది ప్లస్ పాయింట్ అయ్యింది. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల ఎక్కడైనా ఒక మైనస్ ఓటు పడిందా? రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడని ఒప్పుకున్నాడు కదా, అది ఎక్కడైనా తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారా? వ్యతిరేకించలేదు, వ్యతిరేకించరు కూడా. ఈరోజు తెలంగాణ ఈ స్థాయిలో ఉందంటే నాడు చంద్రబాబు వేసిన పునాదే కదా. అనేక సందర్భాల్లో కేటీఆర్ కూడా చెప్పాడు, ఈరోజు ఐటీ ఈ స్థాయిలో ఉందంటే చంద్రబాబు చేసిన కృషి అని చెప్పి. సో కాబట్టి అంటే అపరిపక్వత కానివ్వండి, రాజకీయ నాలెడ్జ్ లేకపోవడం కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డికి ఇదంతా వచ్చిన తెప్పలు. సో అంటే అన్ని రకాలుగా కూడా నష్టపోయారు. అందుకే ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబుని అరెస్ట్ చేయకుండా ఉంటే వీళ్ళ పనులు చేసుకుందరు, వాళ్ళ పనులు చేసుకుందరు. ఇప్పుడు వాళ్ళు అనేది అదే కేటీఆర్ టీం ఏదైతే విశ్లేషించిన టీం ఉందో, మన వల్ల జరిగిన నష్టం కంటే పక్కన జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన నష్టం ఎక్కువ ఉందండి. అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా కానీ మనకు నష్టమే జరిగింది వాళ్ళ వల్ల. వీళ్ళేమో 2019లో పాపం కేసీఆర్ ఏమో జగన్మోహన్ రెడ్డికి సాయం చేస్తే, ఈసారి జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి గెలవడానికి సాయం చేసినట్టు ఉంది. ఇది కేసీఆర్ గెలవడం కోసం చేసిన సాయంలాగా లేదు, రేవంత్ రెడ్డి గెలవడం కోసం చేసిన సాయంలాగా ఉంది తప్ప ఆ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎటువంటిగా ఉపయోగపడలేదు. పైగా నష్టం చేసింది, అన్ని రకాలుగా నష్టం చేసింది. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇటు సజ్జల భార్గవ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు అరెస్ట్ కానివ్వండి, ఏ రకంగా చూసినా నష్టమే జరిగింది. సో కాబట్టి అందుకని ఇప్పుడు ఎందుకు గుర్రుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద అంటే అందుకే గుర్రుగా ఉన్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ, అంటే ఆంధ్ర ఎన్నికల్లో ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి కొద్దో గొప్ప కేసీఆర్ కేటీఆర్ అండదండలు ఉంటే కొంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. నువ్వు మమ్మల్ని ఓడించావు, మాకు వ్యతిరేకంగా పనిచేసావు, నీకు మేము సపోర్ట్ చేసేదంటే నీ సంగతి చూస్తామని మా టైం వచ్చినప్పుడు అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ టీం అనే పరిస్థితి. అంటే ఆ రెండింటికి జడ్డ రేవడిలాగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఎన్నికలా దగ్గర పడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎలాగా వైసీపీకి సపోర్ట్ చేయదు, ఇక సపోర్ట్ చేయాల్సింది కొద్దో గొప్ప ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేయాల్సింది బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది, పైగా ఏమైనా కొద్ది గొప్ప చేసే అవకాశం ఉన్నా ఈ పరిణామాల దృష్ట్యా చేసే పని కూడా లేదు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఆ కేటీఆర్ అని టీంకి కేసీఆర్ అని టీంకి అయితే ఆ తీవ్ర గొంతు పీకల దాకా అయితే కసున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గెలవడానికి అలాగే కేసీఆర్ ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడనే వాదన అయితే సోషల్ మీడియాలో చాలా బలంగా తిరుగుతుంది.